కొబ్బరి కరివేపాకు రైస్. ఓకే, సో రైస్ చేసుకోబోతున్నాము. కరెక్ట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే ఇంగ్రీడియంట్స్ తెచ్చేసారా అమూల్య? ఓకే, సో మీరు బ్రౌన్ రైస్ తెచ్చుకున్నారు కదా? కరెక్ట్. సో ఇది బాయిల్ చేసి తీసుకొచ్చారా? ఎస్, బాయిల్ చేసి తీసుకొచ్చేసాను. ఓకే, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి కరివేపాకు అండ్ ఆల్సో కొబ్బరి. మిగతావన్నీ కూడా మనకి పోపు కావాల్సిన దినుసులు. ఎస్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాము. మీరు స్టవ్ వెలిగించేయండి. ఓకే, సో ఫస్ట్ మనం ఆయిల్ వేద్దాము. టూ స్పూన్స్ వేస్తున్నాను. సరిపోతుందా? ఎస్, జస్ట్ పోపు కోసం మనం. కరెక్ట్, సరిపోతుంది. అయితే మనము సో మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఎస్. సో రెగ్యులర్గా స్కిన్ వల్ల ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు. అండ్ పర్టికులర్గా వింటర్ రాగానే ఈ ఇచ్చింగ్ అనేది చాలా వరకు స్టార్ట్ అవుతుంది చాలా మందిలో. ముఖ్యంగా అరికాళ్ళ అంటే మీన్ లెగ్స్లో మడమలు కానివ్వండి, అలాగే హ్యాండ్స్కి, ఇట్లా కొన్ని ఏరియాస్లో కూడా మనకి ఎక్కువగా ఈ ఇచ్చింగ్ ఇష్యూస్ అన్నీ ఉంటుంది. అసలు ఇది ఎందుకు అవుతుంది ఇట్లాగా? సో మనకి ఇందాక నేను మాట్లాడినట్టుగా మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో తేమ ఎక్కువగా ఉండడం వల్ల మనకేమవుతుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువగా చాయిస్ ఉంటుంది. సో మనకి హీట్ ఎక్కువగా ఉంది అంటే వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆ బ్యాక్టీరియా అంతా కూడా మనకి లైవ్ గా ఉండడం కష్టం అనమాట. సో అది మనకి తేమగా ఉన్నప్పుడు, మాయిశ్చర్ ఉన్నప్పుడు మనకి వాటి యొక్క ప్రొడక్షన్ కి చాలా ఈజీ అయిపోతుంది, అంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో దాంట్లో మెయిన్ ఏంటంటే హైజీన్ మ్యాటర్స్ ఎలాట్. మనం హైజీన్ కరెక్ట్ గా మనం మెయింటైన్ చేసుకున్నాము అంటే విచ్ ఈస్ ఓకే. లేదు అంటే కనుక దాని యొక్క సివియారిటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఖచ్చితంగా క్లోత్స్, టవల్స్, ఎవ్రీథింగ్ కూడా మనకి ఎండ్లోనే ఆరబెట్టడము. అండ్ ఇప్పుడు ఈ చలికాలంలో అంత హీట్ అనేది ఎక్కువగా అంటే మనకి సన్ రైజ్ అంత ఉండదు కాబట్టి సో అవి మనకి డ్రై అవుతున్నాయా ప్రాపర్ గా లేదా అని చెప్పి చూసుకోవడం అది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే మనకి ఆ పర్టికులర్ గా ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షనా, సో దేని వల్ల వచ్చింది అనేది కూడా మనం చూసుకోవాలి. మేజర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి లైక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే సోరియాసిస్ లాగా ఉంటాయి. సో అవి కాకుండా సీజనల్ గా వచ్చేటటువంటివి అయితే బేసిక్ కేర్ తీసుకుని మనం క్యూర్ చేసేసుకోవచ్చు. సో ఆయిల్ కూడా వేడైంది. సో ఫస్ట్ ఏం వేసుకుంటాం? ఫస్ట్ మనం జీలకర్ర వేద్దాము. అలాగే ఒక స్పూన్ వేస్తున్నాను. అండ్ ఆవాలు. ఓకే, ఎండుమిర్చి, ఇది వచ్చేసి పచ్చి శనగపప్పు అనమాట. ఇది కూడా ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాము. సో శనగపప్పు, మినపప్పు లాంటివి పోపులో క్రిస్ప్ వస్తే చాలా బాగుంటాయి. మినపగుండ్లు మనం రైస్ చేసినాం కాబట్టి ఆ రైస్ లో కూడా అవి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. అవును, ఇలా హోల్ మినపగుళ్ళు కూడా రైస్ లాంటి రెసిపీస్ లో చాలా బాగుంటాయి. కరెక్ట్ కరెక్ట్. సో పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. అలాగే అండ్ వెల్లుల్లి, అది కూడా మనం ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాము. అండ్ ఫైనల్గా కరివేపాకు, ఇది కూడా మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాము. ఎందుకంటే కరివేపాకు ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఆ పచ్చి వాసన లేకుండా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ మనకి కరివేపాకు కూడా వేగిపోతే ఒక క్రిస్ప్నెస్ వస్తుంది కదా. సో అది రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే కరివేపాకు ఉన్నా కూడా తీసి పక్కకు పెట్టేసి ఓన్లీ రైస్, కర్రీస్ అలా తీసుకుంటారు. సో ఇక్కడ మనం క్రిస్పీగా కొంచెం మనం వేయించేసాము అంటే మనకి ఆ టేస్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి అంత ఎక్కువగా హార్డ్ గా ఉండదు కాబట్టి ఈజీగా తీసేసుకుంటారు. దట్టు క్రిస్పీగా ఉంటుంది కదా, ఈజీగా. కరెక్ట్. ఓకే, సో పోపు అయితే రెడీ అయిపోయింది. ఎస్. సో ఇప్పుడు కొబ్బరి కూడా మనం కొంచెం లైట్గా ఫ్రై చేసిస్తాము. అలాగే సుమారు ఒక కప్పు. ఎస్, తురిమేసి తీసుకొచ్చేసాను అనమాట. ఇది పచ్చి కొబ్బరి, తురిమిన పచ్చి కొబ్బరి. కరెక్ట్. ఓకే, సో
మనం పచ్చిదే వాడుకోవచ్చా లేకపోతే డ్రై కూడా వాడుకోవచ్చా కొబ్బరి? మనం రైస్ చేస్తున్నాం కదా, పచ్చిది అయితే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఓకే. సో దాంట్లో మనకి కోకోనట్ మిల్క్ కూడా ఉంటుంది కదా, ఒక స్వీట్ టేస్ట్ అనేది వస్తుంది. డ్రై వచ్చేసి కర్రీస్ లో మనం వేసుకోవచ్చు, అది మనకి గ్రేవీ టెక్స్చర్ చేంజ్ అవ్వడానికి బాగుంటుంది. అండ్ కర్రీ యొక్క గ్రేవీ ఆ టేస్ట్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అవును, కొంచెం పొడి పొడిగా వచ్చి బాగుంటుంది. కరెక్ట్. అండ్ ఇప్పుడు మనం పచ్చిది మనం రైస్ ఏదైనా చేస్తున్నప్పుడు పచ్చిది అయితేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే ఓకే ఏమన్నా. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి రైస్, బాయిల్డ్ రైస్ వేసేస్తున్నాను. ఓకే. సో వాటర్ ఏమైనా పోసుకోవాలా? లేదు, మనం జస్ట్ ఫ్రై చేసేస్తాం అనమాట. ఓకే. సో కొంచెం పొడి పొడిగానే ఉంటుంది. కరెక్ట్. ఓకే. సో మూత పెట్టేసైనా? ఎస్, పెట్టేయండి. జస్ట్ ఒక 2 minutes మనకి ఫ్రై అయితే సరిపోతుంది. యా. ఏమన్నా రైస్ అయిందేమో చూద్దామా? ఎస్, చూద్దాము. పర్ఫెక్ట్గా ఆ ఫ్లేవర్స్ అనేవి వచ్చేస్తున్నాయి. ఎస్. ఓకే. సో ఫైనల్గా మనం సాల్ట్ వేద్దాము. యా. సో ఒక్కసారి కలిపేసుకొని రెడీ అయిపోయింది. సర్వ్ చేసేద్దాము. ఓకే. ఓకే అమూల్య, కొబ్బరి కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. ఓకే. కొబ్బరి కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కొబ్బరి కరివేపాకు రైస్కి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కొబ్బరి తురుము, ఉడికించుకున్న బ్రౌన్ రైస్, ఉప్పు. కొబ్బరి కరివేపాకు రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న బ్రౌన్ రైస్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి కరివేపాకు రైస్ రెడీ.